భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 25/3/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు పాల్గొన మాసం బహుళ ఏకాదశి మంగళవారం. ఏకాదశి రాత్రి 11:48, నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి 12:19, వర్జిన్ తెల్లవారుజాము 4:13 నుండి 5:47 వరకు. సూర్యోదయం 6:04, సూర్యాస్తమయం 6:07. అమృత గడియలు మధ్యాహ్నం 1:56 నుండి మధ్యాహ్నం 3:32 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 4:30, 5:15 వరకు. మధ్యాహ్నం 2:15 నుండి 3 గంటల వరకు కూడా శుభకాలం. శివయోగం ఉదయం 11:30, భవ మధ్యాహ్నం 12:10, బాలువ రాత్రి 11:48. ఈరోజు దినారంభ చక్రంలో ముందుగా మేషరాశి. స్త్రీ మూలకంగా లాభాలు, విందు వినోద భోజనాది కార్యక్రమాల్లో విందుల్లో తేనేటి విందుల్లో పాల్గొనే అవకాశాలు. వృషభ రాశి వివాహ ప్రయత్నాలు, జీవితంలో కొత్త మార్పులు, ధనలాభం. మిథున రాశి సంతానం ద్వారా సహకారం, యశోభూషణ ప్రాప్తి, ధనవృద్ధి. కర్కాటక రాశి వృత్తి వ్యాపారాల్లో మిశ్రమం కానీ ధనయోగం, కుటుంబ ఆనందం. సింహరాశి బంధుమిత్రులతో కలహాలు, గృహంలో మార్పులు, విచారం. కన్యారాశి ఆర్థిక సమస్యల వల్ల ఇబ్బందులు, ఆరోగ్య భంగం. తులారాశి నూతన గృహ వాహన వస్తులాభాలు, సంతానం ద్వారా శుభవార్తలు. వృశ్చిక రాశి స్త్రీల వల్ల విరోధాలు, కుటుంబంలో అశాంతి, దేవాలయ దర్శనాలు చేయడం అన్ని విధాలుగా మంచిది. ధనస్సు రాశి మీకు అనుకూల కాలం, ప్రయత్నకార్య జయము, ఆనందము. మకర రాశి ఉద్యోగ లాభాలు, శుభవార్తలు వినుట, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు. కుంభరాశి నూతనమైన వస్తు వాహన ధనయోగాలు, ఆనందం, అధికార ప్రాప్తి. మీనరాశి వారికి ఈరోజు ఉద్యోగ భంగం, అధికంగా ధనలాభం ఉంటుంది కానీ మానసిక ఆనందాన్ని కూడా పొందుతారు. ప్రయాణ సౌఖ్యం కూడా ఉండే అవకాశం ఉంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. విష్ణు సహస్రనామంలో ఈరోజు పరమేశ్వర, ఓం పరమేశ్వరాయ నమః. ఈశ్వరుడికల్లా ఈశ్వరుడై ఉన్నవాడు కనుక పరమాత్మయే కనుక ఆయన్ని పరమేశ్వర అన్నారు. కాబట్టి ఓం కరణ, ఓం కరణాయ నమః. కరణము అనగా సాధనము అని అర్థం, శబ్దార్థం. ఏ పని చేయడానికైనా సరే ఒక సాధనం కావాలి, లేక పనిముట్టు అంటాం కదా మనం. కదా జగత్తుకు సృష్టించడానికి తానే సాధనా సాధ్యములందున్న శ్రీహరే కరణము కనుక ఆయన కరణాయ నమః అన్నారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు ఏకాదశి శ్రవణ నక్షత్రంతో కూడుకుని విశేషమైన ఏకాదశి ఉపవాసం ఉండి శ్రీమన్నారాయణ అర్చించి ఉపవసించి ఆరాధించి స్మరించి తరించండి.